అమలు చేయని పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అటువంటి సమయంలో మీరు ప్రకటించిన పాంచజన్యంలో ప్రధానంగా 2 ఉచిత వైద్యం, ఉచిత విద్య. అంటే మీరు ప్రైవేటు స్కూళ్లకు, ఇన్స్టిట్యూషన్స్కి ఫీజులు ప్రభుత్వం కడుతుందా? ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందా? ఎట్లా మీరు దాన్ని కొంచెం వివరించాలి. 100%. ఇప్పుడు చూడండి బ్రదర్, మీరు అన్నారు అప్పులు తెస్తేనే తెలియదని. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ తెలంగాణ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ జిఎస్టీ నుంచి ఒక 60,000 కోట్లు వస్తుంది బ్రదర్. ఎక్సైజ్ నుంచి ఒక 50,000 కోట్లు వస్తుంది. పెట్రోల్ అమ్మకాలతోనే ఒక 19,000 కోట్లు వస్తుంది. ఈ ఇండస్ట్రీస్ ఇచ్చే ట్యాక్స్తో ఒక 10,000 కోట్లు వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒక 35,000 crores వస్తుంది. అట్లా ఇప్పుడు మైనింగ్ దీని నుంచి ఒక 8,000 కోట్లు వస్తుంది. సో ఇట్లా మళ్ళీ స్టేట్ డెవల్యూషన్ నుంచి వచ్చే డబ్బులు అవి సపరేట్ వస్తాయి. ఇవన్నీ కూడితే మీకు దాదాపుగా 60-50 1,80,000 కోట్ల దాకా మీకు డైరెక్ట్ మన కళ్ళ ముంగటనే కనబడుతుంది. అంటే 1,83,000 కోట్లు కాకుండా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనము డెఫిసిట్ పూరించుకోవడానికి దాదాపుగా 50,000 to 60,000 వరకు తెచ్చుకుంటూ ఉంటాం అప్పులు. అది చేయాలి కూడా, అప్పులు తెచ్చుకుంటుంటాం, రొటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనం అప్పులు కట్టేది పోగా, పెన్షన్లు కట్టేది పోగా, ఉద్యోగుల జీతాలకు ఇచ్చేది పోగా, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎ రిగల్ రూమ్ ఆఫ్ అబౌట్ 1 lakh rupees, 1 lakh crore rupees, 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. నేను పోయిన ఉగాదికే బడ్జెట్ ప్రవేశపెట్టాను. అందులో కూడా మేము ఏం చెప్పినాం, విద్యకు వైద్యానికి పెద్దపీట మనసుంటే వేయొచ్చు. అందుకే నేను అనేది మదర్లీ టచ్ ఉండాలి, అమ్మతనం ఉండాలని అనేది. ఎందుకంటే అత్యంత ఎక్కువగా ప్రజలు ఇలా బాధపడుతున్నది విద్యా వైద్యం. ఖచ్చితంగా ప్రైవేట్లో కూడా ఫీజులు ఎంత ఘోరంగా పెరుగుతున్నాయండి. పోనీ మీరు ఫీజులు ఇయ్యరు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యరు, ఒక జీవో ఇవ్వండి దమ్ముంటే. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ని సవాల్ చేస్తాను, ఒక్క జీవో ఇవ్వండి. ఈ ఇయర్కి నో ఫీజ్ హైక్ అని ఒక్క జీవో ఇవ్వండి. ఇక్కడ మీరు కూర్చున్న జర్నలిస్టులు కూడా కడుతున్నారు కదా ఫీజులు. 25%, 30%, 40% పెంచినటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఒక్క జీవో ఇవ్వండి. అది మీరు చెప్పిన మాటనే కదా, ఫీజు నియంత్రణ చేస్తామని మీరే చెప్పిన మాట కదా. సో ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండే రిగిల్ రూమ్కి నా ప్రాధాన్యత అంశాలు, నా ప్రజలకు కావాల్సిన ప్రాధాన్యత అంశాలు విద్యా వైద్యం. దానికి అవుట్ రైట్గా 30,000 కోట్లు పెట్టినా కూడా, 60,000 కోట్లు పోయినా కూడా, యూత్కి ఇచ్చే లోన్లు ఒక 10,000 కోట్లు పోయినా కూడా, వ్యవసాయానికి ఇచ్చేటటువంటిది ఇంకో 10,000-15,000 కోట్లు పోయినా కూడా, ఇంకో 10,000 కోట్లు కూడా అదనంగా ఉంటాయి. అంటే 1,00,000 కోట్లు నువ్వు ప్రజల కోసం పెట్టాలని అనుకుంటే ఆ బడ్జెట్ అదనంగా ఉంటుంది. నేను లెక్కలు మీకు మీదనే చెప్పిన కదా, ఇంకా డీటెయిల్గా కూర్చొని చేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలకు చేసే చిత్తశుద్ధి లేదు, ఆలోచన లేదు. ఖచ్చితంగా మేము వచ్చినాక విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం, కంప్లీట్ ఫ్రీ ఇస్తాం. మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుని, ఎందుకంటే వాళ్ళు మా రిసోర్సెస్ కదా, చదువుకొని రేపు పొద్దున వాళ్ళు మనకే సంపాదించి పెడతారు కదా. అంతే, స్టేట్కే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని ప్రాధాన్యత అంశంగా